ఫేస్బుక్లో 2.5 కోట్లు, ట్విట్టర్లో 80 లక్షలు. ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ సైట్లలో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య అది. సోషల్ సైట్లలో నమో హల్చల్ చేస్తున్నారు. విదేశీ పర్యటనలతో రాక్ స్టార్లా మారిన మోడీ సోషల్ సైట్లలోనూ అదే హవా కొనసాగిస్తున్నారు. అది సరే, చరిష్మా పెంచుకోవడానికి సోషల్ సైట్సే వేదికలా? సొంత సమాచారం సరే, సామాన్యుల సంగతేంటి? అసలు పనుల కంటే కొసరువాటికి ప్రాధాన్యమిస్తున్నారా? సోషల్ నెట్వర్కింగ్ సైట్లను మిగతా దేశాలు ఎలా ఉపయోగిస్తున్నాయి? దేశం ఎలా వాడుకుంటోంది? దీనిపై V6 స్పాట్లైట్. ఇంటర్నెట్ ప్రపంచాన్ని ముందడుగు వేయించిన ఆవిష్కరణలలో ఒకటి స్మార్ట్ ఫోన్. సామాన్యులకు సైతం ఇంటర్నెట్ను చేరువ చేసిన సాధనం. ఈ రెండింటితో ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. మన దేశంలోనూ వీటి విప్లవానికి హద్దులేవు. వీటిని ఉపయోగించుకొని ప్రధాని మోడీ దూసుకెళ్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్లలో దూసుకెళ్తున్నారు. ఇంతకీ సోషల్ సైట్లను మోడీ ఎలా వాడుకుంటున్నారు? నరేంద్ర మోడీ భారత ప్రధానిగా మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 6 నెలల్లో 6 దేశాల్లో పర్యటించారాయన. ఎక్కడికెళ్లినా భారతీయులు ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రపంచం మొత్తం ఆయన్ను రాక్ స్టార్లా చూస్తోంది. విదేశీ పర్యటనలతో పాటు నమో అరుదైన ఘనతను సాధించారు. ఎన్నికలకు ముందు నుంచే ఆయన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. తాజాగా ఫేస్బుక్, ట్విట్టర్లో మోడీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఫేస్బుక్లో 2nd ప్లేస్, ట్విట్టర్లో 3rd ప్లేస్లో ఉన్నారాయన. ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టాక ఆయనకు పెరిగిన ఆదరణ అనూహ్యం. మోడీ ట్విట్టర్ ఖాతాను 80 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ట్విట్టర్ ఫ్యాన్స్ ఉన్న వ్యక్తిగా మోడీ 3వ స్థానంలో ఉన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ట్విట్టర్లో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా 4,30,00,000 మందితో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇక 1,40,00,000 మందితో పోప్ ప్రావిన్స్ 2వ స్థానంలో ఉన్నారు. ప్రధానిగా ఎన్నికైన రోజు నుంచి మోడీకి ట్విట్టర్లో ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. ఎన్నికల్లో గెలిచినట్టు ఆయన ట్వీట్కు సుమారు 80,000 మంది రీట్వీట్ చేశారంటే సోషల్ సైట్లలో మోడీకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫేస్బుక్లోనూ మోడీకి పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫేస్బుక్లో 2.5 కోట్ల మంది ఫాలోవర్స్తో 2nd ప్లేస్లో ఉన్నారు మోడీ. వరల్డ్ లీడర్స్లో ఒబామా ఫేస్బుక్లో అగ్రస్థానంలో ఉన్నారు. ఒబామాను 4.3 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక 2వ స్థానం మోడీదే. ఫేస్బుక్లో మోడీ కేవలం 5 నెలల్లోనే 70 లక్షల మంది అభిమానులను, ట్విట్టర్లో 50,90,000 మంది ఫాలోవర్స్ను సంపాదించుకున్నారు. మేలో ప్రధానిగా ఎన్నికయ్యాక అప్పటి వరకు ఉన్న ఫాలోవర్స్కు కొత్తగా 40 లక్షల మందికి పైగా తోడయ్యారని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ట్విట్టర్ మిర్రర్ అనే టూల్ను ఉపయోగించిన తొలి ప్రధానిగా కూడా మోడీ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. గత ఎన్నికల్లో మోడీ విజయం ప్రభుత్వ పథకాలతో ప్రజలను మమేకం చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అంతేకాదు, సోషల్ మీడియాను ఓ ఛానల్గా ఉపయోగించుకోవడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. ట్విట్టర్, ఫేస్బుక్లను వేదికగా చేస్తున్న హైటెక్ పాలన ప్రజలను ఆకర్షిస్తోంది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ రెవల్యూషన్ను వాడుకోవడంలో మోడీది అందవేసిన చేయి. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే 2009 నుంచే సోషల్ సైట్లను వాడుకుంటున్నారు మోడీ. అదిప్పుడు పీక్ స్టేజ్కు చేరింది. తనకు వస్తున్న ఫాలోయింగ్ ని చూసిన మోడీ దేశ ప్రజల మనోగతాన్ని గమనించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను సూచించారు. ఆ శాఖకు సోషల్ మీడియా వింగ్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను, పాలసీలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మోడీ పర్యటనలతో పాటు ప్రభుత్వ పాలసీలను, పథకాలను ప్రచారం చేసేందుకు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ సోషల్ వెబ్సైట్లపై దృష్టి పెట్టింది. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో స్పందన, ప్రజల అభిప్రాయాలను, ఇతర పరిణామాలపై ఈ మధ్యే కేబినెట్ సెక్రటరీ మోడీకి ఓ నివేదికను అందించారు. సామాజిక వెబ్సైట్లను రాబోయే రోజుల్లో నివేదికల్ని పంపే కార్యక్రమాన్ని మరింత పెంచాలని PMO నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
అన్ని శాఖలు కీలక విషయాలపై సోషల్ మీడియాలో వచ్చే ప్రజల ఫీడ్బ్యాక్, స్పందన, సెంటిమెంట్స్, అభిప్రాయాలు, సూచనల్ని ఎప్పటికప్పుడు గమనించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలకు మోడీ సూచించినట్లు తెలుస్తోంది. సోషల్ సైట్లకు దేశం దాసోహమైంది, డౌట్ లేదు. దాన్ని ఉపయోగించుకొని నమో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మంచిదే, కానీ ఆ పబ్లిసిటీకి ప్రాధాన్యం ఎక్కువై అసలు విషయాలు పక్కకు పోతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అసలు ద్వైపాక్షిక సంబంధాలతో సామాన్యుడికేంటి? మోడీ పోస్టులతో కామన్ మ్యాన్కి ఒరుగుతుందేంటి? అసలు మన దేశంలో సోషల్ నెట్వర్కింగ్ సైట్ల పాత్ర ఎంత? వాటి ద్వారా ప్రజలకు ఏమైనా మేలు జరుగుతోందా? ఫేస్బుక్, ట్విట్టర్, వీచాట్, వాట్సాప్, హైక్, లేటెస్ట్ గా ఫోటోలు, వీడియోలు పంపుకునేందుకు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మిర్రర్. ఇంటర్నెట్ లో సామాజిక వెబ్సైట్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఫేస్బుక్, ట్విట్టర్ పాపులర్. ఆ తరువాతే మిగతావి. మొన్నటి ఎన్నికల్లో కీ రోల్ పోషించింది సోషల్ నెట్వర్కింగ్ సైట్లే. వీటి ద్వారా ప్రచారం చేసుకున్న నేతలకు కొదవలేదు. అభివృద్ధి, అవినీతితో పాటు కమ్యూనిటీస్, క్యాస్ట్ ఈక్వేషన్స్ తో క్యాంపెయిన్ చేసుకున్నారు చాలా మంది. నిజానికి ఈ ట్రెండ్ విదేశాల నుంచి దిగుమతైంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసుకుంటారు. అదే తరహాలో ఫేస్బుక్, ట్విట్టర్లో మన నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. రాజకీయాలు అయిపోయాయి, ఇప్పుడంతా అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన టైం. అందుకే మోడీ గేర్ మార్చారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ప్రభుత్వం గురించి, తన పాలన గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ మోడీ క్యాంపెయిన్ సామాన్యులకు చేరుతోందా? రూరల్ స్థాయికి ఆయన సందేశాలు చేరుతున్నాయా అన్న దానిపై సందేహాలున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎక్కువ శాతం మెట్రో, అర్బన్ ఏరియాల్లోనే. అయితే ప్రభుత్వం చేసే ప్రచారం, ఇచ్చే సందేశాలు చాలా వరకు మెట్రో, అర్బన్ వాళ్లకు మాత్రమే చేరే అవకాశం ఉంది. పైగా ఇంగ్లీష్, హిందీల్లో చేసే ప్రచారంతో తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ స్థాయి వాళ్లకు అర్థమయ్యేదెంత? ప్రభుత్వ పథకాలు, పాలసీలపై అవగాహన కల్పిస్తున్నారా అన్న దానిపై డౌట్లున్నాయి. దేశంలో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ యూజర్స్ 35 కోట్లకు మించి ఉండరు. అయితే మౌత్ టాక్ తో జరిగే ప్రచారం వేరు. కానీ పనిగట్టుకుని ప్రభుత్వ పథకాలపైన, అభివృద్ధి అంశాలపైన అవగాహన కల్పించేది ఎంతమంది? ఇవన్నీ పక్కన పెడితే ద్వైపాక్షిక సంబంధాలు, విదేశీ పర్యటనలు, ఆయా దేశాలతో చేసుకున్న ఒప్పందాలను సోషల్ సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు మోడీ. కానీ వాటి వల్ల సామాన్యుడికి జరిగే మేలేంటో, రూరల్ స్థాయిలో వాటి ఫలితాలు ప్రతిబింబిస్తాయో లేదో అన్నది చెప్పడం లేదు. అయినా సామాన్యుడికి ద్వైపాక్షిక సంబంధాలు, రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల గురించి ఎందుకు? రైతులకు, సామాన్యుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందన్నది మాత్రం బ్రహ్మరహస్యంగా మారింది. బడ్జెట్లో అంకెల గారడీలు, కేటాయింపులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయన్న వాటిపైన ప్రచారం చేయాలన్నది జనం డిమాండ్. ఇప్పటికే అభివృద్ధిలో, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేస్తున్నారు ప్రధాని. అలాగే తన ప్రభుత్వ పాలన ఎలా ఉండాలన్న దానిపై సలహాలు, సూచనలను కోరుతున్నారు. కానీ వాటిని పాటిస్తున్నారా లేక విని వదిలేస్తున్నారా అన్నది జనానికి అంతు చిక్కడం లేదు. ఒక్కో పోస్ట్కు వందల కొద్ది లైక్స్, ఒక్కో వీడియో అప్లోడ్కు వేల కొద్ది కాంప్లిమెంట్స్, లక్షల కొద్ది షేర్లు, బిలియన్ల కొద్ది కామెంట్లు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో లోకం కొత్త పోకళ్లు పోతోంది. ఆన్లైన్లోనే ప్రపంచాన్ని వీక్షిస్తోంది. కోట్లాది మంది నెటిజన్లకు అడిక్షన్లా మారిన సోషల్ సైట్లు ఇప్పుడు సామాజిక సేవకు వేదికగా మారాయి. దేశంలోనూ ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం సోషల్ సైట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. నేరాలకు, అక్కరకు రాని ఆవేశాలకు కారణమవుతున్నాయన్నది కొందరి వాదన. ఇంతకీ సోషల్ సైట్లను ఎలా వాడుకోవాలి? వాటి ద్వారా ప్రయోజనం చేకూరేదిలా? అమెరికా సోషల్ వెబ్సైట్లలో ప్రచారాన్ని హోరెత్తించి అభ్యర్థుల భవిష్యత్తును నిర్దేశించేందుకు అగ్రరాజ్యం ఎంచుకున్న మార్గం సోషల్ నెట్వర్కింగ్ సైట్. అధ్యక్ష ఎన్నికలకు ముందు అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు సామాజిక సాధనాలదే కీ రోల్. ఎన్నికల ముందే అభ్యర్థుల భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. బ్రిటన్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారానే ప్రచారం సాగుతుంది.
దేశ ప్రజల కోసం ఎవరేం చేస్తారన్నది వీటి ద్వారానే ప్రచారం చేస్తారు. ఎవరి ప్రచారానికి జనం అట్రాక్ట్ అవుతారన్నది ఒపీనియన్ పోల్స్, రెఫరెండం లాంటి వాటికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లే వేదికలవుతున్నాయి. మొన్నటికి మొన్న స్కాట్లాండ్ రెఫరెండంకు ఇవే వేదికలయ్యాయి. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన స్కాట్లాండ్ రెఫరెండంకు సోషల్ సైట్లే ప్రచార సాధనాలయ్యాయి. నిజానికి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు యూరప్ కంట్రీస్ లో సోషల్ నెట్వర్కింగ్ సైట్ల పాత్ర అమోఘం. అంతా చదువుకున్న వాళ్లే ఉండడం, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లాంటివి ఆయా దేశాల్లో జనం చురుగ్గా ఉంటారు. కానీ మన దేశంలో పరిస్థితి వేరు. 125 కోట్ల జనాభాలో ఇంటర్నెట్ యూజర్స్ కేవలం 35 కోట్లు మాత్రమే. అంటే దేశ జనాభాలో ఇంటర్నెట్ యూజర్స్ కేవలం 25% మాత్రమే. వీళ్ళలో కూడా మెట్రో, అర్బన్ ఏరియాల్లోనే ఎక్కువ. మరి గ్రామీణ స్థాయి వాళ్ళ సంగతేంటి? వాళ్ళ అభివృద్ధి సంగతేంటి? ప్రభుత్వాలు, ప్రతిపక్షాలకు గ్రామ స్థాయి అభివృద్ధితో పనిలేదా? గ్రామీణులు, కింది స్థాయి వ్యక్తుల ఉన్నతి పట్టించుకోరా? వాళ్లకు అవగాహన కల్పించేది ఎవరు? ఇంటర్నెట్ ను చేరువ చేసేదెన్నడు అన్న అంశాలను లేవనెత్తున్నారు. కొన్నాళ్ల క్రితం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విస్తృతంగా పబ్లిసిటీ అయింది. దానికి కౌంటర్ గా రైస్ బకెట్ ఛాలెంజ్ తెరపైకొచ్చింది. దానికొచ్చిన స్పందన అనూహ్యం. ఇవే కాదు, ఢిల్లీలో నిర్భయ కేస్, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం లాంటివి ఉవ్వెత్తున ఎగిసిపడింది వీటి ద్వారానే. నిజానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ అని విశ్లేషణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే టీనేజ్ కంటే ముందే నెట్ మార్కెట్ లో అడుగు పెడుతున్న వారి సంఖ్య దేశంలో ఎక్కువగా ఉంది. రీసెంట్ గా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 8 నుంచి 12 ఏళ్ల వయసున్న వారిలో 55% మంది స్కూల్ టైంలో సోషల్ మీడియా యాక్సెస్ చేస్తున్నారట. ఇందులో 93% మంది ఫేస్బుక్ లో మునిగి తేలుతున్నారని తేలింది. 87% మంది యూట్యూబ్, 75% వాట్సాప్ వాడుతున్నారని తేలింది. అంతేకాదు 10 నుంచి 12 ఏళ్ల వయసున్న వారిలో స్నాప్చాట్, పింట్రెస్ట్, టిండర్, టంబ్లర్ లాంటి సైట్స్ తెగ ఉపయోగపడుతున్నాయట. నిజానికి ఈ సైట్స్ ఉపయోగించాలంటే, అకౌంట్ క్రియేట్ చేయాలంటే మినిమం ఏజ్ 13 ఏళ్లు. కానీ తప్పుడు సమాచారంతో అకౌంట్ క్రియేట్ చేస్తున్నారని తేలింది. సోషల్ మీడియా ఉపయోగిస్తున్న వారిలో టీనేజ్ వారు 47% ఉంటే, అంతకంటే ఎక్కువగా 12 ఏళ్లలోపు వారు 57% ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఎలిజిబిలిటీ లేకపోయినా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తూ సోషల్ సైట్స్ యాక్సెస్ చేస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఈ రిస్కీ బిహేవియర్ ఇండియాలోని చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తోందని పరిశీలనలు చెప్తున్నాయి. ఈ ధోరణి సైబర్ నేరాలకు కారణమవుతోంది. అంతేకాదు ఫోన్ సైట్లకు అడిక్ట్ అయి నేరాలకు పాల్పడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతోంది. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నది నిపుణుల సూచన. నిజానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో ఉపయోగమెంతో, నష్టాలు అన్నే. పాలనలో, దేశ అభివృద్ధిలో జనాన్ని భాగస్వాముల్ని చేస్తూనే పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ మచ్చిపూసి మేడిపండు అభివృద్ధితో మాయ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్కడకు రాని అంశాలన్నిటికీ ప్రచారం కల్పించి అసలు విషయాన్ని వదిలేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. దీని నుంచి బయటపడి సమాజాన్ని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఒక్క క్లిక్తో వందల మంది ఫ్రెండ్స్ను కలిసే ఆన్లైన్ వేదిక. ప్రపంచాన్ని మినీ కాన్ఫరెన్స్ హాల్గా మార్చేసిన ఇంటర్నెట్ వండర్. దాన్ని ప్రభుత్వం వాడుకోవడం మంచిదే, కానీ సామాన్యుడికి ప్రభుత్వాన్ని దగ్గర చేయడంలోనే అసలైన ప్రయోజనం ఉంటుంది. ఏదైతేనేం, ఇన్నాళ్ళు నాన్ సెన్స్ అనుకున్న సోషల్ సైట్స్ ఇప్పుడు సోషల్ కాజ్కు వేదికలవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం సమర్థవంతంగా వాడుకోవాలి. ఇది V6 స్పాట్లైట్.